వెల్కమ్ బ్యాక్ టు అవుట్లుక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న వేళ జనసేన పార్టీ చేపడుతున్న సంస్థాగత మార్పులు, చేరికల వ్యూహం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ వెంటనే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు కేవలం సంస్థాగత నిర్ణయమేనా, లేక ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆపరేషన్ ప్రారంభమైందా అనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ వేగంగా తన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జాయినింగ్స్ కమిటీ ఇప్పుడు యాక్షన్ మోడ్లో పడిందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కమిటీ ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరనున్నారని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన జనసేన పార్టీ సమావేశం అనేక కీలక నిర్ణయాలకు వేదికైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంఘటన బలాన్ని పెంచుకోవటం, క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం అనే వ్యూహాత్మక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఈ కమిటీని నియమించారు. 14 మంది కీలక జనసేన నాయకులతో కూడిన ఈ కమిటీకి స్పష్టమైన లక్ష్యం అప్పగించారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలతో చర్చించి వారిని పార్టీలోకి ఆహ్వానించడం స్థానిక ఎన్నికల దృష్ట్యా ఇది అత్యంత కీలకమైన నిర్ణయంగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. కమిటీ ఏర్పాటు అయిన వెంటనే ఆమంచి కృష్ణమోహన్ చేరిక వార్తలు వినిపించడం జాయినింగ్స్ కమిటీ తన పని ప్రారంభించిందనే సంకేతంగా చూస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ జీవితం ఎత్తుపల్లాలతో నిండింది. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే విభిన్న సవాళ్లను ఎదుర్కొని తన వ్యక్తిగత బలాన్ని నిరూపించుకున్న నేతగా ఆయన నిలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున చీరాల నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. ఇది ఆయన మొదటి అసెంబ్లీ విజయం. 2014లో రాజకీయ పరిస్థితులు మారినా ఆమంచి చలించలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించడం ఆయన వ్యక్తిగత ఓటు బ్యాంకు ఎంత బలంగా ఉందో నిరూపించింది. 2019లో వైసీపీలో చేరి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరి సుమారు 40,000కు పైగా ఓట్లు సాధించారు. ఇది ఆయనకు క్షేత్రస్థాయిలో ఎంత గట్టి పట్టు ఉందో నిరూపించింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా ఉంటూ వచ్చిన ఆమంచి ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన వైపు ఆయన అడుగులు వేస్తున్నారని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఏ పార్టీ అయినా ఒక నేతను ఆహ్వానించాలంటే ఆ నేత క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉన్నారనే అంశం కీలకం. ఆమంచి కృష్ణమోహన్ విషయంలో ఈ లెక్క స్పష్టంగా కనిపిస్తుంది. 3 ప్రధాన పార్టీల తరపున పోటీ చేసి వేర్వేరు సందర్భాల్లో విజయం సాధించడం ఆయన వ్యక్తిగత ఇమేజ్ను చాటుతుంది. స్వతంత్రుడిగా గెలవడం, ఆపై కాంగ్రెస్ అభ్యర్థిగా 40,000 ఓట్లు తేవడం ఆయన వ్యక్తిగత ఓటు బ్యాంకు పార్టీ చిహ్నాలను మించి ఉందని నిరూపిస్తున్నాయి. చీరాల నియోజకవర్గంలో ఆయనకు అన్ని వర్గాల మద్దతు ఉందని చెబుతున్నారు. ఈ కారణంగానే జనసేన జాయినింగ్స్ కమిటీ దృష్టి ఆయనపై పడిందని అంటున్నారు. ఆమంచి చేరిక నిజమైతే దాని ప్రభావం ఒక్క చీరాలకు మాత్రమే పరిమితం కాదు. విస్తృతంగా బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల రాజకీయ సమీకరణాలను ఇది ప్రభావితం చేయగలదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జనసేన పరిస్థితిని పరిశీలిస్తే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, గిద్దలూరులో ఆమంచి స్వాములు వంటి బలమైన నాయకులు ఇప్పటికే పార్టీలో ఉన్నారు.
ఈ నేతలు తమ నియోజకవర్గాల్లో పార్టీని బలంగా నిలిపారు. వీరితో పాటు చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరితే బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాంతంలో జనసేన బలమైన అభ్యర్థులను నిలిపే సామర్థ్యం మరింత పెరుగుతుందని అంటున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే జనసేన జాయినింగ్స్ కమిటీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం పార్టీ మారాలనుకునే నేతలను ఆహ్వానించడం కాదు, క్షేత్రస్థాయిలో నిజమైన పట్టున్న నేతలను, వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న వారిని గుర్తించి పార్టీలోకి తీసుకురావటమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఆమంచి కృష్ణమోహన్ ఈ కోణంలో అన్ని అర్హతలు కలిగిన నేత అని చెప్పవచ్చు. పార్టీ ఎప్పుడు అధికారం కోసం పరితపించే నేతలను మాత్రమే తీసుకోలేదు. విద్యావంతులు, సామాజికవేత్తలు, నిష్కల్షమైన పట్టున్న నేతలకు ఆహ్వానం పలకాలని జాయినింగ్స్ కమిటీ లక్ష్యం. ఈ దృష్టితో చూస్తే ఆమంచి వంటి నేతలను ఆహ్వానించడం జనసేన వ్యూహానికి అద్దం పట్టే నిర్ణయంగా భావించవచ్చు. ఈ చేరిక నిజమైతే దాని పరిణామాలు బహుముఖంగా ఉంటాయి. జనసేన పార్టీకి బాపట్ల, ప్రకాశం జిల్లాలో బలమైన బేస్ ఏర్పడుతుంది. ఆమంచికి అధికార కూటమి తోడ్పాటుతో రాజకీయంగా కొత్త అవకాశం లభిస్తుంది. స్థానిక ఎన్నికల్లో జనసేన ఆ ప్రాంతాల్లో మరింత బలంగా పోటీ చేయగలుగుతుంది. జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు అయిన వారం రోజుల్లోనే ఆమంచి కృష్ణమోహన్ వంటి బలమైన నేత చేరికకు సంబంధించిన వార్తలు వినిపించడం కమిటీ తన పని ప్రారంభించిందనే సంకేతంగా అందరూ భావిస్తున్నారు. ఆమంచి అధికారికంగా పార్టీ కండువా కప్పుకుంటే అది బాపట్ల, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టించే నిర్ణయం కానుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ చేరిక అధికారికంగా జరుగుతుందా అనే విషయంపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.